హలో స్టూడెంట్స్, నిన్న మనం టర్మ్ సింబల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. టర్మ్ సింబల్స్ దేనికి ఉపయోగపడతాయి అనుకున్నాం? స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ కదా. అంటే ఒక కాంపౌండ్ అనేది కలర్ ఎగ్జిబిట్ చేయాలంటే దానిలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏ గ్రౌండ్ స్టేట్లో ఉందో చూసుకుని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు కాంప్లిమెంటరీ కలర్ ఫామ్లో ఎగ్జిబిట్ చేస్తుందని అనుకున్నాం కదా. గ్రౌండ్ టర్మ్ కనుక్కోవడానికి టర్మ్ సింబల్ కావాలి. అక్కడ మీకు టర్మ్ సింబల్ రాయమని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఒక ఈ టర్మ్ సింబల్స్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమో అయితే కాంప్లెక్స్ ఇచ్చి దాని టర్మ్ సింబల్ రాయమంటారు. లేకపోతే కనుక డీకాన్ఫిగరేషన్ D2 కానీ D4 కానీ ఇచ్చి దాని టర్మ్ సింబల్ రాయమంటారు. అవి రెండు క్వశ్చన్స్. అవి కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ టర్మ్ సింబల్స్లో టోటల్ డీజెనరసీ ఎంత, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టోటల్ డీజెనరసీ ఆర్ మైక్రో స్టేట్స్ ఇన్ కాంప్లెక్స్ ఇచ్చి ఆ కాంప్లెక్స్ యొక్క టోటల్ డీజెనరసీ ఎంత. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగిన క్వశ్చన్ అమ్మ. కాబట్టి ఈ చిన్న కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయగలుగుతారు. టర్మ్ సింబల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా టోటల్ డీజెనరసీ ఎంత అనేది చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి CrH2O6 2+ అని ఇచ్చారనుకోండి. దీనికి టోటల్ డీజెనరసీ ఎంత, వాట్ ఈస్ ద టోటల్ డీజెనరసీ ఆఫ్ CrH2O6 2+ అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, దీనిలో సెంట్రల్ మెటల్ యాటమ్ చూసుకుంటాం. దాని Cr2+, కాబట్టి S2D4 అంటే S2 పోతుంది, D4 అంటే టర్మ్ సింబల్ ఏమవుతుంది, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి N is equal to 4, S is equal to 4/2, that is equal to 2, 2s plus 1 is equal to 5. టర్మ్ ఏమవుతుంది, 2 అవుతుంది. టర్మ్ 0 1 2 ప్లస్ 1 -1 ప్లస్ 1 పోతే 2 ఉంటుంది. కాబట్టి టర్మ్ ఏమవుతుంది, L is equal to 2 కాబట్టి D అవుతుంది. 0 అయితే S, 1 అయితే P, 2 అయితే D అనుకున్నాం కదా. కాబట్టి D4కి టర్మ్ సింబల్ ఏమవుతుంది, J వాల్యూ క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. మీరు డీజెనరసీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ వరకు చేస్తే చాలు. అప్పుడు 5D అనేది దీని యొక్క టర్మ్ సింబల్ అవుతుంది. ఈ టర్మ్ సింబల్లో మీరు టోటల్ డీజెనరసీ కట్టడానికి ఫార్ములా ఏంటి అంటే 2s plus 1 into 2l plus 1. 2s plus 1 into 2l plus 1 అనేది టోటల్ డీజెనరసీకి ఫార్ములా అన్నమాట. ఇప్పుడు దీనిలో s వాల్యూ ఎంత వచ్చింది, 2. l వాల్యూ ఎంత వచ్చింది, 2. కాబట్టి 2 into 2 plus 1, 2 into 2 plus 1, 5 into 5, 25 మైక్రో స్టేట్స్ ఉంటాయి. 25 అనేది డీజెనరసీ అవుతుంది అన్నమాట దాన్ని. కాబట్టి టోటల్ డీజెనరసీ ఆఫ్ CrH2O6 ఎంత అంటే 25. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ డీజెనరసీ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అదే మైక్రో స్టేట్స్ అడిగారు అనుకోండి, మైక్రో స్టేట్స్ అడిగితే కనుక
దానికి ఒక ఫార్ములా ఉంది, దాన్ని కూడా డీకాన్ఫిగరేషన్ బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ మైక్రో స్టేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే అది టర్మ్ సింబల్స్ మీద డి ఎలక్ట్రాన్స్ మీద బేస్ చేసుకుని మనకు వచ్చేటువంటి బిట్స్ ఇవన్నమాట. టోటల్ డీజనరసీ, మైక్రో స్టేట్స్. డీజనరసీ క్యాలిక్యులేషన్కి ఇది పద్ధతి. 2s + 1 × 2l + 1 చేస్తే డీజనరసీ వస్తుంది. అదే మైక్రో స్టేట్స్కి అయితే ఏంటి అంటే ఫార్ములా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n / ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - r ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ n అనేది ఏంటంటే n = 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. r అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం D1కి మైక్రో స్టేట్స్ కట్టాలనుకున్నాం అనుకోండి. అంటే ఒక కాంప్లెక్స్లో D1 ఉన్న కాంప్లెక్స్ని అంటే ఇలా చేస్తే మనకి ఇక్కడ D4 వచ్చింది కదా, అలా D4కి కడదాం. ఇదే కాంప్లెక్స్కి కట్టామనుకోండి, దీనికి D4 కాబట్టి దీనికి మైక్రో స్టేట్స్ కట్టాలి అంటే ఏమవుతుంది, n వాల్యూ ఎంత 10 కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ divided by 10 - 4 factorial into 4 factorial. 4 అనేది ఎలక్ట్రాన్స్ కదా కాబట్టి ఇక్కడ చూడండి ఫ్యాక్టోరియల్ 10 అంటే ఎలా రాస్తారు, 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. ఇక్కడ ఇది 6 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 10 - 4 6 కదా, 6 × 5 × 4 × 3 × 2 × 1 6. అలాగే ఇది 4 × 1 3 × 2 × 1 6 నుంచి 1 6 నుంచి 1 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 4 2s are 8 పోతుంది. 3 ఇక్కడ 3 3s are 9 7 3s are 21 21 + 10 210 మైక్రో స్టేట్స్ ఉంటాయన్నమాట. ఇది మీకు స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్లో కూడా వస్తుంది మైక్రో స్టేట్స్ క్యాలిక్యులేషన్. కాబట్టి నెంబర్ ఆఫ్ మైక్రో స్టేట్స్ ఫర్ CrH2O6 2+ అని అడిగితే 210 అని పెట్టాలి. టోటల్ డీజనరసీ ఆఫ్ CrH2O6 అంటే 25 అని పెట్టాలి. టోటల్ డీజనరసీ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమో ఫార్ములా 2s + 1 × 2l + 1. అదే మైక్రో స్టేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అయితే ఫార్ములా ఇది అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టర్మ్ సింబల్ తర్వాత టర్మ్ సింబల్ని బేస్ చేసుకుని స్పెక్ట్రల్ ప్రాపర్టీస్కి వెళ్ళిపోయే ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. స్పెక్ట్రల్ ప్రాపర్టీస్లో ఏం చేస్తామంటే స్పెక్ట్రల్ లైన్స్, ఒక ఎలక్ట్రాన్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి మూవ్ అవుతున్నప్పుడు వచ్చే లైన్స్ని డ్రా చేస్తాం అన్నమాట. స్పెక్ట్రల్ డయాగ్రామ్స్ అంటారు. అవి ఆర్బిట్ డయాగ్రామ్స్, తనాబే సుగానో డయాగ్రామ్స్, చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రా అని 3 రకాల గ్రాఫ్లు నేర్చుకుంటాం అన్నమాట స్పెక్ట్రల్ ప్రాపర్టీస్లో. దానికి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఇంకొకటి, ఇప్పుడు టోటల్ డీజనరసీ మైక్రో స్టేట్స్ ఎలాగో అలాగే ఇంకొక చిన్న కాన్సెప్ట్ అంటే మీకు తెలియాలన్నమాట. ఇప్పుడు ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ఆర్బిటాల్లో ఉంది. ఈ ఆర్బిటాల్ అనేది 3D ఆర్బిటాల్ అనుకోండి, ఇది 4D ఆర్బిటాల్లోకి జంప్ అవుతుంది అనుకున్నాం. ఇలా జంప్ అవుతుంది అంటే ఇదే ఎలక్ట్రాన్ ఇక్కడికి ఎగ్జైట్ అయింది, ఇది ఇలా స్పెక్ట్రల్ లైన్ వచ్చింది. ఇలా వస్తున్న మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఇలా జరగాలి కదా. స్పెక్ట్రల్ లైన్స్ రావాలంటే, కాంపౌండ్ అనేది కలర్ రావాలంటే ఎలక్ట్రాన్ అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేట్కి ఎగ్జైట్ అవ్వాలి కదా. దీన్ని ట్రాన్సిషన్ అంటారు.
ఈ ట్రాన్సిషన్ అనేది జరగాలి. ఎలక్ట్రాన్ అనేది జరిగినప్పుడే మనకి ఈ ఫామ్ అయ్యే లైన్స్ ఏమంటారంటే స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయి. స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవ్వాలి అంటే ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరగాలి. ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరిగినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే ఈ ట్రాన్సిషన్స్ అనేవి 2 రూల్స్ ఫాలో అవ్వాలి. అవేంటి అంటే స్పిన్ సెలెక్షన్ రూల్. ఫస్ట్ది స్పిన్ సెలెక్షన్ రూల్. స్పిన్ సెలెక్షన్ రూల్ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, అంటే +12. ఇది ఇక్కడికి ఎగ్జైట్ అయిన తర్వాత ఈ డైరెక్షన్లోకి వచ్చింది అనుకోండి, -12. ఇప్పుడు ఇది ΔS ఏమవుతుంది? +12 -12 అది 1 అవుతుంది కదా, 1 అవుతుంది. అలా అవ్వకూడదు అనమాట. స్పిన్ సెలెక్షన్ రూల్ ఏం చెప్తుంది? అకార్డింగ్ టు స్పిన్ సెలెక్షన్ రూల్, స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ must not change while it is undergoing spectral transition. అంటే ఇలా ఉన్న ఎలక్ట్రాన్ ఇలాగే వెళ్ళాలి. అంటే ఇక్కడ +12 గా ఉన్నది ఇక్కడ +12 గా వెళ్ళింది అనుకోండి, ΔS ఏమవుతుంది? 0 అవుతుంది. ఖచ్చితంగా స్పిన్ సెలెక్షన్ రూల్ అంటే ఏంటి? ΔS మస్ట్ బి 0. అంటే ఇలా ఉన్నది ఇలాగే వెళ్ళాలి, లేకపోతే డౌన్కి ఉన్నది డౌన్కే వెళ్ళాలి. ఎగ్జైట్ అవ్వకముందు ఏ స్పిన్ వాల్యూ ఉందో ఎగ్జైట్ అయిన తర్వాత కూడా అదే స్పిన్ వాల్యూని మెయింటైన్ చేస్తేనే ఆ ట్రాన్సిషన్ అనేది ఎలౌడ్ ట్రాన్సిషన్ అంటారు. అలాంటి ట్రాన్సిషన్స్ ఏమంటారు? ఎలౌడ్ ట్రాన్సిషన్స్ అంటారు. ఎలౌడ్ అవ్వాలి, ట్రాన్సిషన్ అనేది ఎలౌడ్ అవ్వాలి అంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? స్పిన్ సెలెక్షన్ రూల్. నెక్స్ట్ ది లాపోర్టే సెలెక్షన్ రూల్. లాపోర్టే సెలెక్షన్ రూల్. లాపోర్టే సెలెక్షన్ రూల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇక్కడ డి ఆర్బిటాల్లో ఉంది, ఇక్కడ కూడా డి ఆర్బిటాల్లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ L వాల్యూ 2, ఇక్కడ L వాల్యూ 2, ΔL ఎంత? ఇక్కడ 0 కదా, ΔL 0. అకార్డింగ్ టు లాపోర్టే సెలెక్షన్ రూల్ ΔL మస్ట్ నాట్ బి 0. అంటే డిలో ఉన్నది పిలోకి వెళ్ళాలి, ఎస్లో ఉన్నది పిలోకి, ఎస్లో ఉన్నది డిలోకి, అలా వెళ్తే మనకు వచ్చేటువంటి స్పెక్ట్రల్ ట్రాన్సిషన్స్ ఎలౌడ్ అనమాట. అంటే అకార్డింగ్ టు లాపోర్టే సెలెక్షన్ రూల్ డి ట్రాన్సిషన్స్ ఆర్, అకార్డింగ్ టు లాపోర్టే సెలెక్షన్ రూల్ డి ట్రాన్సిషన్స్ ఆర్ ఎలౌడ్, నాట్ ఎలౌడ్. ఎలౌడ్ అంటారు, ఎలౌడ్ కాకపోతే ఫార్బిడెన్ అంటారు. ఎలౌడ్, ఫార్బిడెన్, ఎనీవన్, నన్. ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు లాపోర్టే సెలెక్షన్ రూల్ డిడి ట్రాన్సిషన్స్ ఆర్, డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లో ట్రాన్సిషన్ జరిగితే అది ఎలౌడ్ ట్రాన్సిషనా, ఫార్బిడెన్ ట్రాన్సిషనా, ఎనీవన్ ఏం చెప్తాం? లాపోర్టే సెలెక్షన్ రూల్ ప్రకారం ΔL ఏమవ్వాలి? 0 అవ్వకూడదు. దీనిది 2, L దీనిది 2, అంటే ΔL ఎంత? 0. కాబట్టి ఇది ఫార్బిడెన్ ట్రాన్సిషన్. గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు లాపోర్టే సెలెక్షన్ రూల్ డిడి ట్రాన్సిషన్స్ ఆర్ ఫార్బిడెన్ ట్రాన్సిషన్స్. స్పిన్ అలౌడ్, లాపోర్టే ఫార్బిడెన్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ΔS ఏమో 0, ΔL ఏమో 0. ఎప్పుడైతే ΔS 0, ΔL 0 అయిందో ఆ ట్రాన్సిషన్ ఏమంటారు? స్పిన్ అలౌడ్, లాపోర్టే ఫార్బిడెన్ అంటారు. అలా కాకుండా స్పిన్ అలౌడ్, ఒక ట్రాన్సిషన్ అనేది స్పిన్ అలౌడ్, లాపోర్టే అలౌడ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? ΔX is equal to 0, ΔL is equal to not equal to 0, అంటే
+or -1 అవ్వాలి. అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అవ్వాలన్నమాట. నెక్స్ట్ స్పిన్ ఫార్బిడన్ 4 రకాల ట్రాన్సిషన్స్ సాధ్యమవుతాయి. ఈ సెలక్షన్ రూల్స్ ప్రకారం 4 రకాల ట్రాన్సిషన్స్ చూస్తాం మనం. 4 రకాల స్పెక్ట్రల్ లైన్స్ చూస్తాం. అవి ఏంటి అంటే స్పిన్ అలౌడ్ లేకపోతే ఫార్బిడన్, స్పిన్ అలౌడ్ లేకపోతే అలౌడ్, స్పిన్ ఫార్బిడన్ లేకపోతే అలౌడ్. అంటే ఏమొస్తుంది ఇక్కడ స్పిన్ అలౌడ్ స్పిన్ ఫార్బిడన్ అంటే ΔS ≠ 0, ΔL +or-1. అలౌడ్ అన్నప్పుడల్లా ΔL +or-1. నాలుగోది ఏంటి స్పిన్ ఫార్బిడన్ లేకపోతే ఫార్బిడన్. స్పిన్ ఫార్బిడన్ లేకపోతే ఫార్బిడన్. ఇక్కడ ఏమవుతుంది ΔS ≠ 0, ΔL =0. ఇలా అయితే కనుక స్పిన్ ఫార్బిడన్ లేకపోతే ఫార్బిడన్ వస్తుంది. ఇలాంటి కేసులో మనం చూసేటువంటి స్పెక్ట్రాల్ని స్పెషల్ నేమ్తో పిలుస్తారు. అవే చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రా అంటాం. అవి నెక్స్ట్ నేర్చుకుంటాం. స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ నేర్చుకోబోయే ముందు స్పెక్ట్రా రావడానికి కారణం ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్సిషన్ జరగడం స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి కారణం. ఆ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతాయి? గ్రౌండ్ స్టేట్ టర్మ్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి జరుగుతాయి. ఆ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరగడం వల్ల ఫామ్ అయ్యే లైన్స్ ఏమంటారు? స్పెక్ట్రల్ లైన్స్ అంటారు. ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నప్పుడు అవి రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటి? స్పిన్ సెలెక్షన్ రూల్ లేకపోతే సెలెక్షన్ రూల్. స్పిన్ సెలెక్షన్ రూల్ని ఫాలో అయితే స్పిన్ అలౌడ్ అంటారు, ఫాలో అవ్వకపోతే స్పిన్ ఫార్బిడన్ అంటారు. అసలు స్పిన్ సెలెక్షన్ రూల్ ఏంటి? ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అవుతున్నప్పుడు ఇలా ఉన్నది ఇలాగే వెళ్ళాలి. అంటే ΔS ఏమీ మారకూడదు. ΔS ≠ 0 అయితే ఫార్బిడన్ అవుతుంది. అంటే ΔS అనేది ఇక్కడ ఉండగా +½ ఉండి పైకి వెళ్ళాక -½ అయితే చేంజ్ అయ్యింది కదా, చేంజ్ ఏమి ఉండకూడదు. ΔS చేంజ్ ఏమి ఉండకూడదు, 0 ఉండాలి. అప్పుడు అలౌడ్. చేంజ్ జరిగిందంటే నాట్ అలౌడ్, ఫార్బిడన్ అంటారు. ఇది స్పిన్ సెలెక్షన్ రూల్. అలాగే డీలో ఉన్న ఎలక్ట్రాన్ డీకే వెళితే అంత ఎఫెక్టివ్గా స్పెక్ట్రల్ లైన్ రాదు. పీలో ఉన్నది డీకి కానీ ఎస్లో ఉన్నది డీకి కానీ అలా ఒక ఆర్బిటాల్లో ఉన్నది ఇంకొక ఆర్బిటాల్లోకి ఎగ్జైట్ అయితే కనుక అప్పుడు మనకి ΔL వాల్యూ +or-1 వస్తుంది. అప్పుడు లేకపోతే అలౌడ్ అంటారు. అలా కాకుండా డీలోంచి డీలోకే వెళ్తే వచ్చేది లేకపోతే ఫార్బిడన్ ట్రాన్సిషన్స్ అన్నమాట. కాబట్టి ఎలక్ట్రానిక్ ఈ 2 రూల్స్ని బేస్ చేసుకుని స్పిన్ సెలెక్షన్ రూల్ని లేకపోతే సెలెక్షన్ రూల్ని బేస్ చేసుకుని ఎన్ని రకాల ట్రాన్సిషన్స్ ఉన్నాయి పాసిబుల్ అవుతాయి? 4 రకాల ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు మీకు ఏమని ఇస్తాడంటే MnH2O2+. MnH2O2+ అనేది అంటే D5 హాఫ్ ఫీల్డ్ కంప్లీట్లీ ఫీల్డ్ అయితే స్టేబుల్ కదా, అక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఏమీ జరగవు. అప్పుడు జరగకుండా మనకి ఏమొస్తుంది అనేది ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఫార్మ్డ్ ఇన్ MnH2O6 2+R అని 4 ఆప్షన్స్ ఇలా ఇస్తాడు. ఇస్తే దాన్ని మీరు అప్లై చేసుకుని అది ఏ రకమైన స్పెక్ట్రల్ లైన్ స్పిన్ అలౌడా లేకపోతే అలౌడా అలా చెక్ చేసుకుని ఆప్షన్ పెట్టాలన్నమాట. అది ఎలా చెక్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అసలు స్పిన్ అలౌడ్ అంటే ఏంటి, స్పిన్ ఫార్బిడన్ అంటే ఏంటి, లేకపోతే అలౌడ్ అంటే ఏంటి, లేకపోతే ఫార్బిడన్ అంటే ఏంటి, స్పిన్ సెలెక్షన్ రూల్ ఏంటి, లేకపోతే సెలెక్షన్ రూల్ ఏంటి అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఏ కాంప్లెక్స్ ఇస్తే ఏ రకమైన స్పెక్ట్రల్ ట్రాన్సిషన్ జరిగింది, దాని స్పెక్ట్రల్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.